నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీతో ఆయుర్వేద వైద్యశాల పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం. నంద్యాల జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం. నంద్యాల పట్టణంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు. మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే. నంద్యాల మార్కెట్ యార్డులో ఉమ్మడి జిల్లా డీసీఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో మళ్లీ మొదలైన చికెన్ పంచాయతీ, వ్యాపారిపై బెదిరింపులు. నీతో ఆయుర్వేద వైద్యశాల పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఆరోగ్య భారతి నంద్యాల శాఖ వారి సహకారంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం బాలాజీ కాంప్లెక్స్ నంద్యాల నందు నిర్వహించడం జరిగింది. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నందు డాక్టర్ బాలవెంకట కృష్ణ, డాక్టర్ శ్రావణ సంధ్యాలు నడుము, మెడ, భుజము, మోకాలు, సోరియాసిస్, చర్మ వ్యాధులు, గ్యాస్ సమస్యలు, మొలలు, మలబద్ధకం, రక్తహీనత, స్త్రీ సంబంధిత వ్యాధులు, గర్భాశయంలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్, అతిమూత్ర వ్యాధి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్తమా, దగ్గు, జలుబు మొదలగు సమస్యలకు చికిత్స చేశారు. దాదాపు 100 మందికి పైగా రోగులను పరీక్షించి ₹1,00,000 విలువ గల ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి సభ్యులు డాక్టర్ పరమేశ్వరరెడ్డి, చెన్నకేశవులు, ఉమాదేవి, విజయభారతి, కశెట్టి కృష్ణమూర్తి, మునీంద్ర, కృష్ణ, చింతలపల్లి వాసు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం బాలాజీ కాంప్లెక్స్ నంద్యాల నందు ఆరోగ్య భారతి నంద్యాల శాఖ వారి తరపున నీతు ఆయుర్వేద వైద్యశాల మరియు పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం అనేది ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ నందు నిర్వహించబడుతుందండి. ఈ వైద్య శిబిరం నందు వివిధ రకాల దీర్ఘకాలిక జబ్బులైనటువంటి మెడ, భుజము, కీళ్ళు, నడుము నొప్పులు, డిస్క్ సమస్యలు, సోరియాసిస్, చర్మ వ్యాధులు, ఎగ్జిమా, బొల్లిమచ్చలు, గ్యాస్ సమస్యలు, గ్యాస్ ట్రబుల్, పైల్స్, ఫిష్లా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా స్వల్పకాలిక వ్యాధులైనటువంటి దగ్గు, జలుబు, మామూలు వైరల్ ఫీవర్ వీటికి కూడా ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని ఈ శిబిరం నందు వీటన్నిటికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి మరియు నీతి ఆయుర్వేద వైద్యశాల తరపున ఉచితంగా మందులు అందించబడతాయని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నీతు ఆయుర్వేద వైద్యశాల మరియు ఆరోగ్య భారతి వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపం నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ వైద్య శిబిరంలో మనకు ఆయుర్వేదము అనేది మన పూర్వ ఋషులు కనుగొన్నటువంటి వైద్య విధానం. దానికి మనకు ప్రకృతి ద్వారా లభించేటటువంటి వన మూలికల ద్వారా తయారు చేయబడినటువంటి మందుల ద్వారా మనకు ఆరోగ్యాలు చేకూర్చడం జరుగుతూ ఉన్నది. ఈ మందులు వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు రావు. వేగంగా కూడా పనిచేసి మనకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఒక అనారోగ్యం ఉందంటే అది తాత్కాలికంగా ఉపశమనం కాకుండా పర్మనెంట్గా క్యూర్ అయ్యేటటువంటి విధానం ఒక ఆయుర్వేదం ద్వారానే మనకు లభిస్తున్నది. దానికి ఆది పురుషుడు ధన్వంతరి
అటువంటి ఈ యొక్క ఆరోగ్య శిబిరాలను ఈ ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాలను సమకూర్చుకోవాలని కోరుకుంటూ మరొక చిన్న విషయం, వెంటనే ఆయుర్వేదం తీసుకుంటే తగ్గదు అనేటువంటి అపోహను పక్కన పెట్టుకొని ఈరోజు అనేకమైనటువంటి మాత్రలు మందుల ద్వారా కూడా ఈరోజు ఇంజక్షన్లు కూడా ఆయుర్వేదంలో లభిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు వెంటనే కూడా ఆ యొక్క అనారోగ్యం తగ్గిపోవడానికి అనేక పరిశోధనలు చేసి కనుగొని ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని వాడుకొని మన యొక్క పూర్వీకులు దాన్ని ఏదైతే ఉన్నారో దాన్ని మనం పునరుద్ధరించుకొని మన ఆరోగ్యాలు చేకూర్చుకోవాలని అందరినీ నంద్యాల జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రత్యేక అతిథులుగా నెల్లూరు జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ శివపార్వతి, అనంతపురం నుండి జిల్లా అధ్యక్షులు అల్తాఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, జిల్లా కోశాధికారి టీవీ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల్ల రహీం మరియు నంద్యాల జిల్లాలోని 7 మండలాల నుండి 50 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బాధ్యులు మాట్లాడుతూ జూలైలో జరగబోయే గ్రామ సభలు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో వారం రోజుల పాటు నిర్వహించాలని, పంచాయతీరాజ్ చట్టంలో తెలిపినట్లు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. గ్రామ సభలు సక్రమంగా జరిగినప్పుడే గ్రామ స్వరాజ్యం అమలవుతుందన్నారు. ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అమలు జరిగినట్టని, గ్రామ సభలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఐక్యవేదిక మండల బాధ్యులకు వారు తెలిపారు. మరి సాంబశివుడు గారు మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, మరి ప్రజాస్వామ్యం బాగానే ఉంది. మా వేదిక పేరు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక. ఇక్కడ ఐక్యవేదిక అనే పేరు ఎందుకు పెట్టామంటే, మా వేదికలో జన విజ్ఞాన వేదిక అనే సైన్స్ను ప్రచారం చేసేటువంటి సంస్థ, జయభారత్ అనేటువంటి సంస్థ, సత్యాన్వేషణ మండలి అనేటువంటి 3 సంస్థలు కలిసి చర్చించి ఆలోచించి ఈ విధంగా ఈ 3 భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఐక్య వేదిక అనే పేరుతో మేము ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికతో పనిచేస్తున్నాం. మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రధానంగా రాజ్యాంగము కనీస అవగాహన, సమాచార హక్కు చట్టాన్ని అమలు జరపాలనేది, ఎన్నికల సంస్కరణలు అమలు జరపాలనేది, గ్రామ సభలు జరపాలనేటువంటిది, అధికార వికేంద్రీకరణ జరపాలనేటువంటిది ప్రధానంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ ప్రజాస్వామ్యము అని చెప్పానంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజలే యజమానులు. మనము గణతంత్ర వ్యవస్థను రూపొందించుకున్నాం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటాం. అంటే మన తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి ఎమ్మెల్యేలని, మన తరఫున పార్లమెంట్లో మాట్లాడడానికి ఎంపీలని ఎన్నిక చేసి పంపిస్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దీనిని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి, అంటే గ్రామ పంచాయతీలని స్థానిక ప్రభుత్వాలుగా, నగరంలో ఉండేటువంటి కార్పొరేషన్లని లేదా కౌన్సిల్స్ సంబంధించినటువంటి దాన్ని అక్కడ కూడా వార్డు సభలుగా, అంటే ఆ వార్డులో ఉండేటువంటి ప్రజల్ని సమీకరించి ఇది చట్టబద్ధంగా చేయాలనేటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటిది. ఇది ముఖ్యంగా గ్రామాల్లో గ్రామ సభలు అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ఓటర్లందరూ కూడా ఆ గ్రామ సభలో పాల్గొని అందులో గ్రామానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సమస్యలు, అది నీళ్ళ విషయం కావచ్చు, రోడ్డు విషయం కావచ్చు, అదేవిధంగానే మురుగు కాలువల విషయం కావచ్చు, వీధి లైట్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, గ్రంథాలయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలాంటి విషయాలన్నింటి కూడా గ్రామ సభలో మాట్లాడుతూ, అదేవిధంగానే రైతాంగానికి సంబంధించిన సమస్యలు, విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్యలు, సంక్షేమానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నింటి కూడా గ్రామ సభలో చర్చించి గ్రామ సభ యొక్క తీర్మానం ద్వారా, గ్రామ సభ ప్రజల ఆమోదం ద్వారా జరిగితేనే ఇది ప్రజాస్వామ్యం అమలు జరిగినట్లు లెక్క, ఇది రాజ్యాంగాన్ని అమలు జరిగినట్లు లెక్క అనే ఉద్దేశంతో గ్రామ ప్రజలే యజమానులు, గ్రామంలో ఉండే ఓటర్లందరూ గ్రామ సభల్లో పాల్గొనాలనేటువంటిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరపాలని చెప్తున్నారు. ఈరోజు నంద్యాలలో జరుగుతున్న
ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రచార సంస్థకి హాజరయ్యాను. ఇప్పుడు మన అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లు గ్రామ సభలు, వార్డు సభలు ఖచ్చితంగా జరగాలి. ఇవి ప్రత్యేకంగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రత్యేకంగా తీసుకొచ్చిన సూచనలు ఏమి కాదు. ఇవి మన రాజ్యాంగంలో 243వ అధికరణలోను, అలాగే 73, 74 సవరణల ద్వారాను మన పంచాయతీరాజ్ గ్రామ సభల్ని సక్రమంగా జరపాలి అనే ఉద్దేశాన్ని ప్రత్యేకించి అమలు చేయాలి అని ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ అవి ప్రజల దాకా వెళ్ళట్లేదు. ఆ ప్రజల దాకా వెళ్ళాలి అనేది గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ అంతంత మాత్రంగా ఉన్నందువలన మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక 4 సంస్థలతో కలిసి ఒక సంస్థగా ఏర్పడి ప్రజల్లో దీని గురించి అవగాహన కల్పించే విధంగా మేము ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి 2 తెలుగు రాష్ట్రాల్లో మేము దీని గురించి అవగాహన ప్రజలందరికీ తెలిపే విధంగా చూస్తున్నామండి. స్వచ్ఛందంగా పనిచేస్తూ సమాజ హితం కోసమే, మెరుగైన సమాజ నిర్మాణం కోసమే మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాము. మరి ఇప్పుడున్న సమాజం కన్నా భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని అందించాలి అనే ఒక సదుద్దేశంతోనే మన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక పనిచేస్తుంది. ఇందులో భాగంగానే భారత రాజ్యాంగం కనీస అవగాహన అనే అంశాన్ని మరి తీసుకోవడం జరిగింది. మరి ఈ అంశాన్ని ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వ పాలన విధానాలన్నీ కూడా, విధి విధానాలన్నీ కూడా రాసుకున్న ఏకైక గ్రంథం అది ఏదైనా ఉందంటే భారత రాజ్యాంగ గ్రంథం. అందుకే మన ఐక్యవేదిక భారత రాజ్యాంగ గ్రంథాన్ని భారతీయుల ఆధునిక ధర్మశాస్త్రంగా మనం అభివర్ణిస్తున్నాం, ధర్మశాస్త్రంగా మనం పిలుచుకుంటున్నాం. మళ్ళీ అలాంటి పవిత్రమైన గ్రంథం గురించి ఈరోజు ప్రజలకు తెలియకుండా, ఆ గ్రంథంలో మనం ఒప్పందాలు ఏం రాసుకున్నాం తెలియకుండా, విధి విధానాల గురించి తెలియకుండా ఈరోజు గత 75 సంవత్సరాల నుంచి పాలన కొనసాగుతుంది. అంటే ఈ పాలన సక్రమంగా జరుగుతుందా లేదా, రాసుకున్న విధానంగా ఈ పాలన జరుగుతుందా లేదా అని తెలియాలంటే రాజ్యాంగం మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే రాజ్యాంగం గురించి ప్రజలు కనీస అవగాహన కలిగి ఉంటారో అప్పుడు ఈ పాలన సక్రమంగా ఉందా, లేక అక్రమంగా ఉందా, అవినీతిగా ఉందా, అభివృద్ధికరంగా ఉందా, నిరోధకంగా ఉందా అనే విషయాలను ప్రజలకు తెలుస్తుంది. అందుకే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక భారత రాజ్యాంగం కనీస అవగాహన అంశాన్ని తీసుకొని ప్రజలందరికీ కూడా గ్రామాలలో, మండలాలలో అవగాహన కలిగిస్తూ మరి వారిలో చైతన్యం తీసుకొస్తూ ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలనే సదుద్దేశంతోనే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక పనిచేస్తుంది. ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి, ముఖ్య అతిథిగా నేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్, నీటిపారుదల శాఖ రిటైర్డ్ డిఈ రాజశేఖర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 2025 మార్చిలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన 18 మంది విద్యార్థులకు పారితోషికము, మెమంటో, నోటు పుస్తకాలు అందజేశారు. విశ్వబ్రాహ్మణ విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని విశ్వబ్రాహ్మణ సమితి సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ కనపరిచి ఉన్నతంగా ఎదగాలని వారు కోరారు. నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు మరియు మెమెంటోలు అందజేయడము ఒక శుభ పరిణామము. ఈ సంవత్సరం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరము మరింత మందికి విస్తరిస్తామని సంఘం తరపున మేమందరము హామీ ఇస్తున్నాము. ఈ ప్రోత్సాహక బహుమతులు పొందిన విద్యార్థులు కూడా తమ లక్ష్యం వైపుగా అకుంఠిత దీక్షతో కృషి చేసి తమ లక్ష్యాలను చేరుకొని ఉజ్వల భవిష్యత్తును పొంది తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి విస్తరింపజేయడానికి మేమందరము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. శ్రీ శ్రీకోటివేది వీర బ్రహ్మంగారి దేవస్థానం నందు ఈ విశ్వకర్మ సంబంధితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
10వ తరగతి ఉత్తీర్ణమైనటువంటి మన విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క పిల్లలందరికీ కూడా ప్రోత్సాహ బహుమతి కింద మన సంఘస్థులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి సంవత్సరం కాబట్టి 18 మంది ఉత్తీర్ణులై ప్రథమ ద్వితీయ తృతీయ ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతి కింద వాళ్ళకు ఆర్థికంగా, తర్వాత పుస్తకాల మూలకంగా, మెమోటాల మూలకంగా బ్రహ్మగారి విశ్వకర్మ ఫోటో ద్వారా మెమోటో ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరు కూడా మన విశ్వరామంలో మొత్తం మన నంద్యాల టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రోత్సాహం విజయం చేస్తున్నాం కాబట్టి మన విశ్వకర్మలందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాం ఇచ్చి గత వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా సాగేటట్టు ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క విశ్వకర్మ సంఘీయులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చిన వారి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. శ్రీ 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 వీరబ్రహ్మ స్వామి దేవస్థానం పెద్దబండ నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సమితి అనే ఆధ్యాత్మిక చింత అనే భాగంలో విద్యార్థులకు 10వ తరగతి గుర్తున్నటువంటి విద్యార్థులందరికీ ప్రోత్సాహకరంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మిగతా విద్యార్థులకు కూడా మొమెంటోలు, నోట్స్లు వాళ్ళకు ఉత్సాహపరుస్తూ వాళ్ళకు ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసాము. ఇది ప్రతి సంవత్సరం ఇదే మాదిరే కంటిన్యూగా 10వ తరగతి పిల్లలు, పాస్ అయిన పిల్లలకు, ఫస్ట్ క్లాస్ పిల్లలకి అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదే ఈ సంవత్సరం మొదలు పెట్టాము, దిగ్విజయంగా పూర్తి చేసామని భావిస్తున్నాము. తర్వాత నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి కూడా ఇంకా రకరకాలైన కార్యక్రమాలను మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. ఉపనయనాలకు కానీ ఇలా పేద పిల్లలకు ఫీజులు కట్టే విషయంలో కానీ ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నాము. ముందుకు పోతాం కూడా. ఇలా పేద విద్యార్థులు ఎవరైనా ముందరికి వస్తే విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం పిల్ల కుటుంబాలకు వాళ్ళకు సహాయం చేస్తామని మరీ తెలియజేస్తున్నాం. మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జడ్జి అమన్నరాజు అధ్యక్షతన ఆదివారం పట్టణ శివార్లోని శ్రీ ప్రతిభా వయోవృద్ధుల ఆశ్రమంలో నిర్వాహకుడు నారాయణ ఆధ్వర్యంలో వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్నెస్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి అమన్నరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాల మేరకు నేడు వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్నెస్ డేను నిర్వహించడం జరిగిందన్నారు. వయోవృద్ధుల సంరక్షణ బాధ్యతలను వారి పిల్లలు చేపట్టాలని నిర్లక్ష్యం చేసిన వారిపై చట్టపరంగా పరిహారం పొందవచ్చని తెలిపారు. ఈ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఉచితంగా మండల న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ద్వారా సేవలను అందజేస్తామని అన్నారు. ఉన్నత న్యాయస్థానం, ఆనరబుల్ హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారి ఆదేశానుసార ప్రకారం వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ డే అని చెప్పి అబ్జర్వ్ చేయమని చెప్పేసి వారు డైరెక్షన్స్ ఇచ్చిన్నారు. వారి యొక్క ఆదేశానుసార ప్రకారం ఈరోజు మన ఈ నంద్యాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతిభా యోజన వృద్ధుల ఆశ్రమం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆర్గనైజర్ గారు, మీ పేరు సార్? నారాయణ గారు చాలా చక్కగా వృద్ధుల్ని చేరదీసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను వారికి కానీ మన వృద్ధులకు కానీ నేను విన్నవించడం జరిగింది. వారికి కావలసినటువంటి లీగల్ రైట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాము. ఆధార్ కార్డు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాడికి రావాల్సిన హక్కులు కానీ, పిల్లల దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి తగాలు ఏదేమన్నా కూడా మేము ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ రాలేదని చెప్పేసి కొంతమంది నిర్వాహకులు మా దృష్టి తీసుకొచ్చారు. వాళ్ళకి వారి నిర్వాహకులు ఎవరైనా కూడా మా మండల లీగల్ అథారిటీకి ఎవరికైనా కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన లీగల్ రైట్స్ కానీ లీగల్ ఎయిడ్ కావాలంటే మేము డెఫినెట్గా మా మండల లీగల్ సొసైటీ నంద్యాల నుంచి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సీనియర్ సిటిజన్ రైట్స్ యాక్ట్ అని వచ్చింది. అది ఆడపిల్లలకు, మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత లేనప్పుడు కంపల్సరీగా మా వయోవృద్ధులు కోర్టుకు వెళ్ళి వారికి రావాల్సినటువంటి పరిహారం పొందే అవకాశం ఉంది. వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది, పిల్లలు
పొజిషన్లో ఉండి రాలేదనుకోండి, మా మండల లీగల్ సెక్రటరీకి అప్రోచ్ అయినట్టయితే వారు ఉచితంగా న్యాయం చెప్పి వాళ్ళకి రావాల్సినట్టు చట్ట ప్రకారం రావాల్సిన పరిహారం అన్ని కూడా పొంది చేయడానికి అవకాశం. ఆదివారం నంద్యాల మార్కెట్ యార్డులో ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ చైర్మన్గా నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, తిక్కారెడ్డి తదితరులు హాజరయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలంలో చికెన్ వ్యాపారులపై దందా మళ్లీ మొదటికి వచ్చిందని, తమ డ్రైవర్లను రౌడీలు బెదిరిస్తున్నారని ఏఎన్ఆర్ చికెన్ వ్యాపారస్తుడు మహబూబ్ బాషా ఆరోపిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్ తమను వేధిస్తున్నాడని, వెటర్నరీ వైద్యులను పంపించి చికెన్ షాప్లను మూసివేయిస్తానని భయపెడుతున్నాడని చికెన్ వ్యాపారి వాపోతున్నాడు. ఇలాగైతే ఎలా వ్యాపారాలు చేసుకుని బ్రతకాలో తెలియడం లేదని, చికెన్ షాప్కు అనుమతులు లేవని, షాప్ పడగొడతామని నోటీసులు ఇచ్చారని తెలిపాడు. మున్సిపల్ కమిషనర్ వేధింపుల నుండి కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మహబూబ్ బాషా వేడుకుంటున్నాడు. మేము ఎన్నో సంవత్సరాలుగా కోళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాము. ఈ మధ్య చాలమర్లో ఒక వారం నుండి ఒక రౌడీ పకడ్దీన్ అనే అతను మా డ్రైవర్లకు, మా వర్కర్లకు బాగా సతాయిస్తున్నాడు. నిన్న ఏకంగా మమ్మల్ని చంపుతాము, ట్రాక్టర్తో గుద్ది చంపుతామని చెప్పి బెదిరిస్తున్నాడు. వీరి బారి నుండి మమ్మల్ని కాపాడు చంద్రబాబు సార్. ఈ మున్సిపల్ కమిషనరు మాకు పూర్తిగా హరాస్మెంట్ చేస్తున్నాడు. వెటర్నరీ అధికారులను పంపించేది, మీ షాపు బంద్ చేపిస్తామని బెదిరించేది. ఆయన చెప్పినట్టు విని ఆయన ముట్ట చెప్తే మున్సిపల్ కమిషనర్కి ఏం లేదంటే నీ షాప్ బంద్ చేపిస్తాం, టెస్టింగ్ వస్తాము, చికెన్ తీసుకుపోతాము, నీ చికెన్ బాగాలేదని రాసి ఇచ్చేస్తాము, బంద్ చేపిస్తాము అని ఈ విధంగా బెదిరిస్తే మేము ఎట్లా బతకాలి సార్? మేము సామాన్య వ్యాపారస్తులకు వ్యాపారాలు చేసుకోకూడదా సార్? మేము ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ మా మీద హరాస్మెంట్ చేస్తున్నాడు. మా మీద ఇంకొక షాప్ ఉంది సార్ మాది, ఆ షాప్ మీద ఏకంగా మీ షాపుకు ప్లాన్ అప్రూవల్ లేదని పడగొడతానని చెప్పి నోటీస్ ఇచ్చినాడు. ఈ విధంగా మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ హరాస్మెంట్ చేస్తున్నాడు సార్. అది 1970 కానిటీ ఉంది సార్ షాప్. అది మట్టి మీద అయితే దాన్ని పడగొట్టి మేము రేకులు వేసుకున్నాం సార్. దానికి రేకులు వేస్తే యూసీ పెనాల్టీ కట్టించుకుంటున్నాడు ప్లాన్ అప్రూవల్ లేదని. ఇప్పుడు మేము ప్లాన్ అప్రూవల్ ఇవ్వమని కూడా ఇవ్వడం లేదు. ఏకంగా నీ షాపునే పడగొడతాము, నేను చెప్పినట్టు వినకుంటే అని చెప్పి బెదిరిస్తాను సార్. ఈయన బారి నుండి మమ్మల్ని కాపాడాలని చంద్రబాబు సార్ మేము కోరుకుంటున్నాము. మాకు బాగా హింసిస్తున్నాడు, బాగా వేధిస్తున్నాడు సార్ మున్సిపల్ కమిషనర్. మళ్ళీ రేపు మన్నాడు మళ్ళీ మా షాప్ కాడికి వచ్చి ఇక్కడ కూడా వచ్చి ఈ షాపును టెస్ట్ చేసి మేము చికెన్ బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఈ షాప్ కూడా బంద్ చేస్తాను, చెప్పినట్టు వింటేనే, లేకుంటే నీ అంత చూస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. నాకు ఈ మున్సిపల్ కమిషనర్ బాధ వేధింపుల నుండి నన్ను కాపాడండి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీతో ఆయుర్వేద వైద్యశాల పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం. నంద్యాల జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం. నంద్యాల పట్టణంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు. మండల న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే. నంద్యాల మార్కెట్ యార్డులో ఉమ్మడి జిల్లా డీసీఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో మళ్లీ మొదలైన చికెన్ పంచాయతీ, వ్యాపారిపై బెదిరింపులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.